హాయ్ అండి అందరికీ. నేను మీ హారిక జైపాల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి. సో ఆ మ్యాటర్ ఏంటో తెలుసుకునే ముందు తెలుసు కదా, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే ఆ ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మెదక్ జిల్లాలో 999 డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి కసరత్తు. అర్హులను గుర్తించేందుకు అధికారులు సర్వే. ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికలో లబ్ధిదారులకు కేటాయించే యోచన. మెదక్ జిల్లాలలో గతంలో 2369 డబల్ ఇండ్లు మంజూరు. మెదక్ జిల్లాలో గతంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లలో మిగిలిన 999 ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అర్హులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో పట్టణాలు, గ్రామాల్లో ఎన్ని ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తున్నారు. వీటిని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ ప్రోగ్రాంలో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అర్థమైంది కదా. సో అర్హులను ఎలా గుర్తిస్తారంటే, అర్హులకు ఇండ్లు ఇచ్చేందుకు, పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టించేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. కాగా గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్నిటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వాటిలో కొన్ని అసంపూర్తిగా ఉండడంతో పంపిణీ చేయలేదు. ఈ క్రమంలో వాటిని కూడా పూర్తి చేసి అర్హులకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల గుర్తింపు కోసం మున్సిపల్ రెవెన్యూ అధికారుల సర్వే చేపట్టారు. ఇంటి కోసం దరఖాస్తు చేసిన వారికి సొంత ఇల్లు ఉందా లేదా కిరాయి ఉంటున్నారా అనేది గుర్తిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా అర్హులైన వాళ్ళకి ఇండ్లను కేటాయించనున్నారు. సో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళు అర్హులా కాదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ఇండ్లు అయితే వాళ్ళకి కేటాయించనున్నారనమాట. సో ఇది మెదక్ జిల్లాలో గత సర్కారు హయాంలో 2369 డబల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా అందులో 1622 పూర్తయ్యాయి. వాటిలో 1114 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగిలిన వాటిలో 164 ఇండ్లు ప్లాస్టరింగ్ స్థాయిలో, 222 గోడల స్థాయిలో, 105 ఇండ్లు రూఫ్ లెవెల్లో, 92 బేస్మెంట్ లెవెల్లో, 92 పునాదుల స్థాయిలో ఉన్నాయి. 121 ఇండ్ల పనులు మొదలు కాలేదు, అసలు ఇంకా స్టార్టే కాలేదనమాట. సో ఇచ్చిన ఇండ్లు ఇవి వివిధ దశల్లో ఉన్నాయన్నమాట. జిల్లా కేంద్రమైన మెదక్కు 950 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా అందులో 840 నిర్మించగా వీటిలో 589 పంపిణీ చేశారు. వివిధ దశల్లో ఉన్న 251 ఇండ్లను పంపిణీ చేయనున్నారు. నర్సాపూర్ పట్టణంలో 500 ఇండ్లు మంజూరు కాగా అందులో 252 పూర్తిగాక 148 వివిధ దశల్లో ఉన్నాయి. చేగుంటలో పూర్తయిన 108 ఇండ్లు, బోనాల కొండాపూర్లో 47, నిజాంపేట మండలం చెల్మెండలో పూర్తయిన 40, కల్వకుంటలో పూర్తయిన 72, చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లిలో 8, రామాయణంపేట పట్టణంలో 55, శివంపేట మండలం దొత్తిలో 18 ఇండ్లు కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 999 ఇండ్లు పంపిణీ చేయనున్నారు. సో అర్థమైంది కదా ఏ ఏరియాకి ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దీని ప్రకారం అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అర్హులను అయితే వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, నిజంగానే రెంట్ కొంటున్నారా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందన్నమాట. సో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణం పూర్తయిన మరియు కొనసాగుతున్న సుమారు 25,619 గృహాలను యుద్ధ ప్రాతిపదికన అర్హులకు అందించాలని ప్రభుత్వం కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం మనకు తెలిసిందే. సో ఇంకా ఏంటి అంటే, మెదక్ జిల్లాలో ఉన్న ఇప్పుడు 999 ఇండ్లు, ఏరియాకి ఎన్ని ఇండ్లు అనేది కూడా నేను లిస్టు చూపించాను కదా. సో దాని విధంగా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందన్నమాట. సో హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 14,000 ఇండ్లకు జారీ. కేటాయించి ఏండ్లు గడుస్తున్నా ఇండ్లలో ఉండని లబ్ధిదారులు. ఎందుకు ఉండట్లేదో వారం రోజుల్లో చెప్పాలని ఆదేశాలు. లేదంటే వెయిటింగ్ లిస్టులో ఉన్న అర్హులకు కేటాయిస్తామని వెల్లడి. జంట నగరాల్లో 30,000 మందికి పైగా ఉండటం లేదని గుర్తించిన హౌసింగ్ ఆఫీసర్లు. అర్థమైంది కదా. సో 14,000 మంది ఇండ్లకైతే ఎవరెవరైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చిందో వాళ్ళ ఆ ఇండ్లలో ఉండట్లేరని వాళ్ళకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వాళ్ళు వివరణ ఇచ్చి ఉంటే సరే, లేదంటే అవి కూడా L2 లిస్టులో ఎవరెవరైతే ఇంకా వెయిటింగ్లో ఉన్నారో సో వాళ్ళలో కొంతమందికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అసలు ఎందుకు ఉండట్లేరు అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కొందరు లబ్ధిదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇండ్లు మంజూరు చేసి 3 ఏళ్లు గడుస్తున్నా వాటిలో నివాసం ఉండటం లేదని హౌసింగ్ అధికారులు సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వేల ఇండ్లకు ఇంకా తాళాలు వేసే ఉన్నాయి. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఇండ్లు పొంది ఖాళీగా పెట్టిన వారు వెంటనే వెళ్ళి ఉండాలని, లేదంటే కేటాయింపును రద్దు చేసి నిజమైన అర్హులకు ఆ ఇండ్లను ఇస్తామని హెచ్చరిస్తూ ఆర్డీఓల ద్వారా నోటీసులు జారీ చేస్తుంది. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 14,000 మంది లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసిందనమాట. అర్థమైంది కదా, 14,000 మంది ఉండట్లేదు. అందులో కొందరు తిరిగి వచ్చిన కొంతమంది రాకపోతుండొచ్చు. సో వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళే అయి ఉండొచ్చు, లేదా ఉపాధి కోసం ఇబ్బంది అయిన వాళ్ళైనా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు L2లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో అర్హులైన వాళ్ళకైతే ఆ ఇండ్లు కేటాయించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకా ఏంటి, సనత్ నగర్లోని IDH డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇండ్లను మంగళవారం హౌసింగ్ శాఖ MD, GHMC కమిషనర్ అండ్ కలెక్టర్ పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం బన్సీలాల్పేట డివిజన్ పరిధిలో IDH డబుల్ బెడ్రూమ్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలను హౌసింగ్ MD గౌతమ్, కలెక్టర్ హరిచందన దాసరి, బల్దియా కమిషనర్ కర్ణన్ విజిట్ చేశారు. 4 బ్లాకులను చూడగా అందులో చాలా మటుకు గోడలు బీటలు వారి స్లాపుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హౌసింగ్ MD గౌతమ్ తెలిపారు. సో ఇది మ్యాటర్. మెదక్లో మొత్తం 999 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకా 14,000 మందికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. వాళ్ళలో ఇళ్లలో ఉండని వాళ్ళకి దగ్గర నుంచి ఇల్లు తీసుకొని మళ్ళీ లేని వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.